2025లో పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ లక్ష్యమని మొదటి విడతలో ఇల్లు రాని వారు ఎవరు అధైర్యపడవద్దని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాల్పల్లి నియోజకవర్గం షాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. కొప్పుల, వసంతపూర్, గంగిరేనిగూడెం, సూర్యనాయక్ తండా, సాధనపల్లి, రాజుపల్లి, కాట్రపల్లి, నూర్జహాన్పల్లి, ప్రగతి సింగారం, అయ్యప్పపల్లి, నేరేడ్పల్లి, పత్తిపాక, హుస్సేన్పల్లి, కొత్తగట్టు సింగారం, గోవిందపూర్, పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, షాయంపేట, ఆరేపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను హన్మకొండ జిల్లా హౌసింగ్ పీడీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదికలో ఎమ్మెల్యే మాట్లాడారు. 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ముఖ్యులు, పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గంలో 3500 ఇవ్వడం జరిగింది. 300 గ్రామాలు ఉన్నాయి. ఊరికి 10 ఇచ్చినా 3000 ఇండ్లు అయిపోతాయి. మీకు ఇక్కడ 10 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 10 కూడా కోరడం జరిగింది. ఆ 10 కూడా అర్హులైనటువంటి పేదోళ్ళ లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా మీకు పేదోళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక అదేవిధంగా ఈ ఇళ్ళ కార్యక్రమం బేస్మెంట్ కట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు మీకు బిల్లు మీ అకౌంట్లో ఓపెన్ చేస్తే వెంటనే పడతాయి. అదేవిధంగా స్లాబ్ లెవెల్ 1 లక్ష, స్లాబ్ పూర్తయితే 2 లక్షలు, ప్లాస్టింగ్ చేసి తలుపులు పెట్టుకొని ఓపెన్ చేస్తే మరో 1 లక్ష 5 లక్షలు ఇస్తారు. ఒకవేళ మా లబ్ధి సోదరిమణులు ఎవరైతే కట్టుకోలేని స్థితి ఉంటే డాక్రా సంఘంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 1 లక్ష రూపాయలు మీరు తీసుకొని అదేవిధంగా మీరు ఆ బేస్మెంట్ ఇల్లుకు ప్రోత్సహించి బిల్లు వచ్చిన తర్వాత మీ సంఘంలో 1 లక్ష కట్టుకునే విధంగా విసులుబాటు కూడా ఈ ప్రభుత్వం కల్పించిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ దీన్ని కూడా బాధ్యత తీసుకొని వెంటనే ముగ్గులు పోయించి ఇల్లు కట్టించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజే పంచాయతీ కార్యదర్శి దాన్ని క్యాప్చర్ చేసి ఫోటో తీసుకొని ముగ్గులు ఈ రోజే పోయండి, స్టార్ట్ చేయండి. మంచి రోజు ఉంది.